వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా హాట్ టాపిక్ అవుతున్నది రెండు రాష్ట్రాలు. ఒకటి పశ్చిమ బెంగాల్, రెండోది తమిళనాడు. సో పశ్చిమ బెంగాల్ సర్వేలు చెప్పడం, తర్వాత అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే టఫ్ ఫైట్ ఇస్తుందో టీఎంసీ అలాగే బీజేపీ, అంతే విధంగా ఇక్కడ తమిళనాడులో చూసుకున్నట్టయితే డిఎంకే అలాగే టీవీకే విజయ్ పార్టీ. సో ఇక్కడ విజయ్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. డెఫినెట్ గా తమిళనాడులో ఎగిరేది మన జెండాని అని చెప్పేసి పార్టీ నేతలకు ఉద్దేశించి ఎక్కడ కూడా ఎవరు పిలిచినా క్యాంప్ రాజకీయాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి, ఒకవేళ వెళ్తే మాత్రం నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను, డెఫినెట్ గా సీఎం సీట్ మనమే కొడుతున్నాం అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 200 స్థానాల్లో గెలుస్తామని విజయ్ టీవీకే పార్టీ నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంజీఆర్, జయలలిత తర్వాత సినిమా నుంచి వచ్చి ఏకంగా 200 స్థానాలు గెలవడం విజయ్ కి ఎంతవరకు పాసిబుల్? సో విజయ్ తన మనసులోని మాట ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఉత్సాహంగా ఉన్న విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకం కానున్నట్టు తెలిపింది. అలాగే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఉత్సాహంగా ఉన్న విజయ్ టీవీకే పార్టీ నుంచి 2026లో మనదే గెలుపు అని చెప్పేసి కూడా చెప్పారు. సో టీవీకే ఎగ్జిక్యూటివ్ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగోటియన్ శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సో తమిళనాడులో ఏ పార్టీ మెజార్టీ సాధించకపోవడం అనే పరిస్థితి ఉంటుందని, సో ఏ పార్టీకి అన్న డిఎంకే కావచ్చు టీవీకే కావచ్చు, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండదు. అలాగే టీవీకే మాత్రం 180 నుంచి 200 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఎన్నికల అనంతరం అన్న డిఎంకే ఎన్డీఏతో పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ విజనరీ పాలన అందించినట్లు చెప్తున్నారు. విజయ్ అనేక అవాంతరాలను ఎదుర్కొని ముందుకు ప్రయాణం సాగించారని, ఇందుకు తగిన ఫలితం మే 4న చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? దాదాపుగా 10 ఎగ్జిట్ పోల్స్ లో కేవలం 2 మాత్రమే విజయ్ కి పాజిటివ్ ఇస్తే 8 మాత్రం డిఎంకేకి పాజిటివ్ ఇస్తున్నాయి. అయినా ఈ 2 చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? సో మనం ఒకసారి చూసుకుంటే కేకే సర్వే 2024లో సంచలనమైంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 11 నుంచి 14 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పేసి ఒక్క సర్వే సంస్థనే చెప్పింది. మిగతా వాళ్ళందరూ జగన్ కి మినిమం 40 నుంచి 50 స్థానాలు వస్తాయని చెప్పేసి అన్నారు, కొంతమంది 30 వరకు అన్నారు. కానీ ఎగ్జాక్ట్లీ ఫిగర్స్ తోటి కేవలం ఒక సర్వే సంస్థ కేకే చెప్పింది. అదే ఫలితాలు రిపీట్ అవ్వడంతో కేకే సర్వే అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత సరే చాలా వరకు మళ్ళీ బ్యాక్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అదే విధంగా ఒక ఎగ్జిట్ పోల్స్ మాత్రం విజయ్ని సపోర్ట్ చేస్తూ సర్వే చెప్పింది. మరి అది ఎంతవరకు హైలైట్ అయితే చూడాలి. సో మొత్తానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిఎంకే తిరిగి అధికారంలోకి రానుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ జోష్యం చెప్పాయి. విజయ్ పార్టీ లాభపడుతుందని, అయితే భారీ విజయం సాధించే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. 2 ఎగ్జిట్ పోల్స్ యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య మాత్రం విజయ్ తమిళనాడులో కింగ్ మేకర్ గా టీవీకే గెలుస్తుందని జోష్యం చెప్పాయి. కేవలం 2 సర్వే సంస్థలు జోష్యం చెప్పడం అనేది జరిగింది. సో 120 నియోజకవర్గాలలో, 1 కాదు 2 కాదు, 120 నియోజకవర్గాల్లో టీవీకే గెలుస్తుందని యాక్సిస్ బ్యాంక్ ఇండియా, అలాగే 63 సీట్ల వరకు టీవీకే గెలవచ్చని టుడేస్ చాణక్య తెలిపింది. అన్న డిఎంకే సారథ్యంలో ఎన్డీఏ తమిళనాడులో అధికారంలోకి రాదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 85% పోలింగ్ నమోదైంది. సో మే 4 నాడు రిపీట్ అవుతున్న దాంట్లో ఈ 2 యాక్సిస్ మై ఇండియా అనే సర్వే మాత్రం ఒకవేళ విజయ్ పార్టీ గెలిస్తే ఇది మాత్రం కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆల్రెడీ క్యాంప్ రాజకీయాల పైన, అలాగే ఒకవేళ సీట్లు తక్కువ వస్తే ఎవరితోటి పొత్తు పెట్టుకోవాలన్న విషయం పైన కూడా ఎప్పటికీ విజయ్ ముఖ్య నేతలతోటి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వారి యొక్క ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలుస్తారని చెప్పేసి తనకి నమ్మకం ఉందో వారిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ మరికొన్ని కేవలం 2 రోజుల్లో ఈ ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించి మరి యాక్సిస్ మై ఇండియా సర్వే టుడేస్ చాణక్య ఎంతవరకు నిజం అవుతాయి, తమిళనాడులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.